స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న హరిహర వీరమల్లు మూవీ టీజర్ విడుదలైంది. ఈ మూవీని నిర్మిస్తున్న మెగా సూర్య ప్రొడక్షన్స్ టీజర్ ను విడుదల చేసింది. ఇక ఈ చిత్రం 2 భాగాలుగా రానుందని తాజాగా చిత్ర యూనిట్ ప్రకటిస్తూ మొదటి భాగం నుండి టీజర్ ను విడుదల చేస్తుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న హరిహర వీరమల్లు 2 భాగాలుగా వస్తోంది. ఇవాళ విడుదల చేసిన టీజర్ లో 2 విషయాలు స్పష్టం చేశారు. మొదటిది దర్శకత్వ బాధ్యతని క్రిష్ తర్వాత జ్యోతి కృష్ణ పూర్తి చేయబోతున్నాడు. మరొకటి ఇది 2 భాగాల పీరియాడిక్ డ్రామా. ఫస్ట్ పార్టీకి స్వాడ్ వర్సెస్ స్పిరిట్ ని ఉపశీర్షికగా పెట్టారు. గత వారం రోజులుగా జరుగుతున్న ప్రచారానికి ఫైనల్ గా చెక్ పడినట్టయింది. ఇంకో కీలకమైన అప్డేట్ ఏంటంటే మొదటి భాగం ఈ 2024లోనే విడుదలవుతుందని చెప్పారు. నిడివి తక్కువగా పెట్టి పవన్ పాత్ర పరిచయానికి ఈ కొత్త టీజర్ ను ఉపయోగించారు. దశాబ్దాల క్రితం భారతదేశం పరాయి పాలనలో మొగ్గుతున్నప్పుడే ఎన్నో ప్రాంతాలు దొరలు మొగలాయి రాజుల దోపిడీ రాజ్యంలో నలిగిపోయేవారు. వారిని దోచుకుని పేదలకు పంచిపెట్టే యోధుడు వీరమల్లు. నవాబ్ దుర్మార్గాలకు అడ్డుగా నిలిచి ఆపదలో ఉన్న వారికి అండగా నిలబడతాడు. గొప్ప పోరాట యోధుడైన వీరమల్లు కత్తిసాముతో సహా యుద్ధ విద్యల్లో ఆరితేరి ఉంటాడు. అతని లక్ష్యం ప్రయాణం 2 ఎటువైపో సినిమాలో చూపించబోతున్నారు. అంచనాలకు తగ్గట్టే విజువల్స్ గ్రాండ్ గా ఉన్నాయి. ఆస్కార్ విజేత కీరవాణి నేపథ్య సంగీతం బాగా ఎలివేట్ అయింది. కేవలం ఇంట్రో టీజర్ కాబట్టి ఎక్కువ కంటెంట్ ని చూపించకుండా జాగ్రత్త పడ్డారు. పవన్ కళ్యాణ్ లుక్ ఖుషీని గుర్తు చేసేలా చేసిన కత్తిసాము అభిమానులకు గూస్ బంప్స్ తెప్పించేలా ఉన్నాయి. దర్శకుడు క్రిష్ మరోసారి తన పనితనాన్ని చూపించారు. విపరీతమైన జాప్యం వల్ల ఇప్పటికే హైప్ తగ్గిపోయిన హరిహర వీరమల్లుకి బస్ పెరిగేలా ఇదెంతవరకు ఉపయోగపడుతుందో చూడాలి. వీడియో చివర్లో 2024 రిలీజ్ అని చెప్పేశారు కాబట్టి ముఖ్యమైన సస్పెన్స్ తీరినట్టే. కెరీర్ తొలినాళ్లలో జూనియర్ ఎన్టీఆర్, రాజమౌళి ఒకరి కెరీర్ కు మరొకరు సహాయ సహకారాలను అందించుకోవటం జరిగింది. స్టూడెంట్ నెంబర్ 1, సింహాద్రి సినిమాల విజయాలతో అటు ఎన్టీఆర్ ఇటు రాజమౌళి కెరీర్ పరంగా వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. అయితే ఇప్పుడు ఆ బాండింగ్ పై జక్కన షాకింగ్ కామెంట్స్ చేశాడు. దర్శకధీర రాజమౌళి, యంగ్ టైగర్, జూనియర్ ఎన్టీఆర్ మధ్య ఎంత బంధం ఉందో చాలాసార్లు బయటపడింది. అయినా ప్రతిసారి కొత్తగా అనిపించేలా చేయటం ఈ జంట ప్రత్యేకత. నిన్న జరిగిన కృష్ణమ్మ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అతిథిగా వచ్చిన జక్కన్న యాంకర్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా తనకు తారక స్నేహితుడు కాదని తమ్ముడని చెప్పటం ఒక్కసారిగా ఫ్యాన్స్ లో రెట్టింపు ఉత్సాహం తెచ్చింది. దీనికి కారణమూ లేకపోలేదు. రాజమౌళి డెబ్యూ స్టూడెంట్ నంబర్ 1తో పాటు మొదటి ఇండస్ట్రీ హిట్ సింహాద్రి రెండింట్లోనూ హీరో కావటం నుంచి ఈ ఫ్రెండ్షిప్ బలపడుతూ వచ్చింది. దాని తర్వాత యమదొంగ రూపంలో మరింత పైకెక్కింది. RRR మల్టీ స్టారర్లో 4వ కాంబో చేతులు కలిపింది. పలు సందర్భాల్లో రాజమౌళి మాట్లాడుతూ మహాభారతం తీయాలనేది నా కలని, జూనియర్ ఎన్టీఆర్ని సుయోధండం లాంటి శక్తివంతమైన పాత్రలో చూపించాలని ఆశపడుతున్నట్టు చెప్పుకొచ్చిన వీడియోలు యూట్యూబ్లో ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు అది నెరవేరలేదు. కానీ భవిష్యత్తులో జరిగే అవకాశాన్ని కొట్టిపారేయలేం. అదే జరిగితే గనక ఒక గొప్ప విజువల్ గ్రాండియర్ని తెర మీద చూసే అదృష్టం ఇప్పటి తరం ప్రేక్షకులకు కలుగుతుంది. నిర్మాతలు సాహు గారపాటి, శోభు యార్లగడ్డ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించిన రాజమౌళి, మహేష్ బాబు అప్డేట్ అడిగినందుకు అనిల్ రావిపూడిని స్టేజ్ మీద ర్యాగింగ్ చేయటం పేలింది. ఎవరైనా అతన్ని మూసిగేసి కొడితే 10,000 రూపాయలు ఇస్తారని చెప్పటం నవ్వులు పోయించింది. మొత్తానికి స్టార్ దర్శకుల కలయిక వేడుక గ్రాండ్ గా జరిగింది. సత్యదేవ్ హీరోగా రూపొందిన ఈ ఇంట్రెస్ట్ డ్రామాకు కొరటాల శివ సమర్పకుడిగా వ్యవహరించడంతో క్రమంగా హైప్ పెరుగుతోంది. మే 3నే రావాల్సి ఉన్న ప్రమోషన్ల కోసం ఒక వారం వాయిదా వేసి మే 10న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.